నెల్లూరు జిల్లా పుట్టుపల్లిలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆ గ్రామ సర్పంచ్ పురుషోత్తమ నాయుడు ఆరోపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులు ఫీల్డ్ అసిస్టెంట్ తనకు తన భార్యకు జమ చేశారన్నారు. జగనన్న కాలనీలో బేస్ మఠం వరకు పనులు చేసి స్లాబ్ వరకు జరిగినట్టు చూపించి అధికార బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. పాత స్కూల్ భవనంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచారని వాటిని తొలగించమని ఎంపీడీఓను కోరినా స్పందించలేదని మండిపడ్డారు. పాత స్కూల్ భవనానికి నెలకు 3,000 రూపాయల బాడుగను ఎంపీడీఓకు చెల్లిస్తున్నట్లు సర్పంచ్ ఆరోపించారు. సంబంధించిన అధికారులు స్పందించి విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పురుషోత్తమ నాయుడు కోరారు. పనికి ఆహారం పథకం కింద ప్రజలకు అందాల్సిన నిజంగా పనిచేసిన వాళ్ళకంటే ఫేక్ అకౌంట్లో అమౌంట్ వారం అమౌంట్ వేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. నా అకౌంట్కి యాజ్ ఎ సర్పంచ్గా నా పేరు మీద, మా మిస్సెస్ పేరు అమ్మినేని హరిత, ఆమె పేరు మీద మాకు 2 వారాలు 3,000 రూపాయలు, సరి 3,000 రూపాయలు మా అకౌంట్కి వచ్చాయి. దీని గురించి నేను ఏపీఓ గారిని అడిగాను. ఏపీఓ గారు సరైన సమాధానం చెప్పలేదు. ఎంక్వైరీ చేయమంటే పట్టించుకోలేదు. అందుకోసం ఈ నిజం తేలాలనే ఉద్దేశంతో నేను కరువు పని ఆపేశాను. దానికి ఇప్పుడు గ్రామ సభ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు విషయం బయటికి తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కొత్తగా కరువు పని చేసుకోవాలంటే పాత వాళ్ళని తీసేసి, ఫ్రాడ్ చేసిన వాళ్ళని తీసేసి ఇప్పుడు కొత్తగా మేము ఒక మనిషిని ఎంచుకున్నాం. ఆ మనిషితోని కరువు పని చేయాలని నిర్ణయించుకున్నాం.